సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మ్యాటర్స్ ప్రోగ్రామ్ ఇన్ ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో చాలా విషయాలు షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ అంబటి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. మైండ్ మ్యాటర్స్ ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం సార్, మన మైండ్, మన మెదడు అంటే అది ఏ విధంగా రియాక్ట్ అవుతుంటుంది ఎలాంటి విషయాలకి అనేది. అయితే ముఖ్యంగా చిన్నపిల్లల్లో, టీనేజ్ అండ్ ఈవెన్ యంగ్స్టర్స్, జాబ్ చేసే వాళ్ళు సైతం ఎక్కువ శాతం రియల్ లైఫ్లో న్యూస్ కంటే కూడా రియల్ లైఫ్లో న్యూస్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అంటే ఈ దేశ పౌరులు ముఖ్యంగా దేశంలో ఏం జరుగుతుంది, మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మనం ఏ విషయాలు తెలుసుకోవాలి, ఇండియా జీడిపి ఏంటి, ఇండియా స్టాక్ మార్కెట్, ఇండియా పాలిటిక్స్ ఏంటి అనే ఈ విషయాల కంటే కూడా ఎక్కువ ఇష్టం, ఎక్కువ ఇంట్రెస్ట్ సినిమాల మీద, హీరోల కెరీర్ల మీద, హీరోకి ఎన్ని హిట్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్లాప్స్ ఉన్నాయి, ఏ హీరో ఎందులో గొప్ప, ఇలాంటి విషయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి గల కారణం ఏంటి? మరి ఇలా చేసినట్లయితే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? ఇప్పుడు ఏ సబ్జెక్ట్ మీద మీరు మైండ్ ఫోకస్ చేస్తున్నారు అనేది ఇట్స్ టోటల్లీ యువర్ చాయిస్. ఆ చాయిస్ అప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది చాలామందికి ఉన్న సమస్య. ఐ రియలీ అప్రిషియేట్ ఫర్ టేకింగ్ అప్ దిస్ సబ్జెక్ట్. చాలామంది మా దగ్గరకు వచ్చి కూడా మాట్లాడుతుంటారు, అసలు అర్థం కావట్లేదు అంటారు. సో ఫస్ట్ బీ క్లియర్ విత్ వాట్ యువర్ ఇంపార్టెంట్ కెరియర్ పాయింట్ ఈజ్. చాలామందికి ఉంది, బట్ ఇంప్లిమెంటేషన్ ద్వారా ప్రాబ్లం అవుతుంది. సో తప్పులేదు, ఇన్ఫర్మేషన్ ఉండాలి అందులో. నేను ఈ మధ్యనే ఒక కొత్త, అంటే పిల్లలకి ఒక కొత్త ఫార్ములా పెట్టాను నేను, స్టూడెంట్స్కి కూడా. లైక్ ఎన్ ఎంప్లాయీకి 8 hours వర్కింగ్ అవర్స్ ఉన్నాయి, ఆ పని చేయాల్సిందే ఆయన. స్టూడెంట్కి ఆ రెస్ట్రిక్షన్ లేదు, టైమింగ్స్ ఉన్నాయి కానీ యూటిలైజ్ చేయట్లేదు. సో నేనేమంటానంటే యూ హ్యావ్ టు చెక్ యువర్ 8 learning hours ఇన్ అ డే. 8 గంటలను నువ్వు ఒక పాయింట్ అయినా నేర్చుకోవాలి, ప్రతి గంటకు ఒకటి అని చెప్పాను నేను వీళ్ళకి. ఒకటి అన్నా నేను 60 నిమిషాల్లో ఒకటి పనికొచ్చేది నేర్చుకోవాలి అదేదన్నా. కానీ ఇది ఎంప్లాయీకి ఏమో బాస్ చెక్ చేస్తారు, మీరు వచ్చారు లేదా, పని చేశారు లేదా, మళ్ళీ అంత చెక్ చేస్తారు. ఇది చెకింగ్ తక్కువ ఉంది. చెకింగ్ చేస్తున్నారు, వస్తున్నారు, వాళ్ళు కూర్చుంటున్నారు, రాస్తున్నారు, బట్ హౌ మచ్ ఈస్ గోయింగ్ ఇన్ టు దేర్ మైండ్? ఓకే, అది టోటల్లీ దట్ ఈస్ ఎడ్యుకేషన్. సో వీళ్ళు ఎవరైనా కూడా మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటి, ఇది నేను సెలెక్ట్ చేసుకునే కెరియర్ ఏంటి, నా ఫ్యూచర్ ఏం కాబోతుంది, నా లైఫ్ గోల్ ఏం కాబోతుంది, దాని మీద అందరికీ తెలుసు కానీ కొద్దిగా డివేట్ అవుతారు. ఇప్పుడు మీరు అన్నారు సినిమాలది ఇన్ఫర్మేషను, ఆ హీరోలు తీసుకుంటూ తెలుసుకోవచ్చు, తప్పలేదు, సినిమా, క్రికెట్ అన్నీ చేయొచ్చు. బట్ ఆఫ్టర్ యువర్ ఇంపార్టెంట్ గోల్, ఒక ఇన్నర్ సర్కిల్ మీ ఇంపార్టెంట్ గోల్ అయినప్పుడు ఇవన్నీ పక్కకు వస్తాయి. ఇవి ఫస్ట్ కావు. ఒకవేళ అదే మీద ఫస్ట్ అయితే, అదే జీవితం అయితే దాని మీద వెళ్తే పర్వాలేదు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు సినిమాలే చూస్తున్నాడు అంటే ఆయన గోల్ ఒకటే ఉండాలి, సినిమాలో పనిచేయాలని, ఏదో ఒకటి. ఎస్ ఆర్ నో? ఆ ఇన్ఫర్మేషన్తో వెళ్ళాలి. కానీ ఇక్కడ ఒక స్టూడెంట్ అని, మరి ఇక్కడ ఇదని, ఆ బ్యాలెన్స్ తప్పిపోతుంది. సో ఇది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. అది యంగ్స్టర్కి అంటే, ఇప్పుడు స్కూల్ కిడ్ అంటే కొద్దిగా టీచర్స్ హెల్ప్ చేయాలి స్కూల్ లెవెల్లో, టీనేజర్స్కి జూనియర్ కాలేజ్ లెవెల్లో హెల్ప్ చేయాలి, కానీ అది మిస్సింగ్ ఉంది. అంటే ముఖ్యంగా ఇది స్కూల్లో కూడా బట్టి చదివించడం కానీ, లేకపోతే ఓన్లీ పుస్తకాలే ఇది అనుకున్నప్పుడు వాళ్ళ ఇమేజినేషన్కి, వాళ్ళ ఇమాజినరీ మైండ్కి ఎక్కువ సినిమానే సింక్ అవుతుంది. ఎందుకంటే విజువల్ రిప్రజెంటేషన్ ఈజ్ ఫార్ మోర్ బెటర్ దెన్ జనరల్గా ఒక థియరీ ఆర్ వర్చువల్. వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు డైరెక్ట్గా ఇప్పుడు స్క్రీన్లో కనిపించి చెప్పే విధానాన్ని. బట్ ఆ స్క్రీన్లో కనిపించి చెప్పే విధానం ఏదైతే ఉందో అది సినిమా ఉన్నంత ఇంట్రెస్టింగ్గా లేకపోవడం కూడా ఒక కారణం అయి ఉంటుందని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. అంటే చెప్పేది, వినేది ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు స్టూడెంట్ భవిష్యత్తు మారుతుందని చెప్పేసి ఎంత చెప్పినా కానీ స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఇలాంటి మోడల్ తీసుకురాకపోవడం గల కారణాలు ఏంటి? కరెక్టే, విజువల్ ఎఫెక్ట్ చాలా పవర్ఫుల్. ఓకే, అందుకే ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్లో కూడా డిజిటల్ టీచింగ్కి ప్రిఫరెన్స్ ఇచ్చారు, చాలా ఫండ్ రిలీజ్ చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా డిజిటల్ లెసన్స్ పెట్టాలి, న్యూ టెక్నాలజీ నేర్పించాలి వాళ్ళకని వస్తుంది. అదొకటి. అయితే అందులో వాటిని ప్రిపేర్ చేసేవాళ్ళు, మీరు ఇందాక అన్నట్టు కంటెంట్ ఉంటుంది, కానీ దాని ప్రజెంటేషన్, ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్, రిక్వైర్మెంట్ని బట్టి ఫోకస్ చేయాలి. అది కొద్దిమంది ఇంట్రెస్టింగ్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2-3 చూసా, అంటే ట్రైనింగ్ సెషన్స్లో కొందరు యూపీఎస్సీ ట్రైనర్స్ ఉన్నారు.
వాళ్ళు ఎంత బాగా ఎగ్జాంపుల్స్ చెప్తున్నారంటే అసలు మొత్తం మనం సింపుల్గా చెప్పాలంటే అరటిపండు ఒలిచి ఇచ్చేసినట్టు చెప్తున్నారు. అంటే వాట్ ఈజ్ యూపీఎస్సీ అని చెప్తున్నారు. అంటే పేర్లు చెప్పడానికి చాలా పెద్ద లిస్ట్ ఉంది, కానీ అంటే ప్రతి ఇన్స్టిట్యూట్లో కొందరు ఉంటారు, ప్రతి ట్రైనింగ్లో కొందరు ఉంటారు. నాకు అక్కడ మట్లో ఒకరు గురువు ఉండే, యోగా గురువు ఉండేవారు. టఫెస్ట్ ఆసనాలు చేస్తున్నప్పుడు మనకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఆయన దాన్ని పాజిటివ్గా చెప్పేవారు. మాకు నవ్వు వచ్చేది కూడా. అసలు ఈ ఆసనంలో మీకు ఎంత హాయిగా ఉంది కదా అంటారు. యాక్చువల్గా హాయిగా ఉండదు అక్కడ. ఎప్పుడైనా వదిలేయండి ఫ్రీ అంటాడేమో అని వెయిట్ చేస్తుంటాం. సో దట్ ఈస్ అ గుడ్ టెక్నిక్. అందరికీ ఉండదు అది. అంటే వెన్ యూ హ్యావ్ ఎ ప్యాషన్ ఫర్ యువర్ ట్రైనింగ్, ఈ వీడియో తయారు చేస్తున్న వాళ్ళైనా కానీ లెసన్ చెప్తున్న వాళ్ళ కానీ ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తారు. అంటే మీరు చెప్తున్న ప్రకారం చూసుకున్నట్లయితే ఎక్కువ స్టూడెంట్స్ కానీ ఎక్కువ యంగ్ జనరేషన్ ఇలా మారడానికి మెయిన్ రీజన్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అయి ఉండొచ్చు, టీచర్స్ అయి ఉండొచ్చు. వాళ్ళు మారాలి ముందుగా. వాళ్ళు వీళ్ళకి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్న సబ్జెక్ట్స్ని, రియల్ లైఫ్ని అలవాటు చేయగలిగితే వీళ్ళ లైఫ్ మారడానికి అంత స్కోప్ ఉంటుందని చెప్తున్నాను. దీంతో పాటుగా స్టూడెంట్ కూడా తన సైడ్ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎస్, ఒకటేమో అప్డేట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న న్యూస్ TCS 12,000 ఎంప్లాయీస్ని తీసేసింది. ఎందుకు అంటే న్యూ టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటున్నారంట, ప్రాజెక్ట్స్ ఎక్కువ లేవు, లాస్ వచ్చింది, కొంతమంది ఎంప్లాయీస్కి పని లేదు కాబట్టి ఆ ఎంప్లాయీస్ని తీసేసిండు. ఎందుకు? న్యూ టెక్నాలజీ అంటే మన AI వచ్చేసింది. సో ఇది ఏంటి, ఎందుకు చెప్తున్నామంటే ఏ టీచర్ అయినా ఏ ట్రైనర్ అయినా అప్డేట్ కావాల్సిందే. ఇప్పుడు ప్రతి ఒక్కరు అప్డేట్ కావాల్సిందే. AI ఈజ్ ఎంటరింగ్ ఎవ్రీ ఫీల్డ్. అది హాస్పిటల్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, యూ నేమ్ ద సబ్జెక్ట్ అన్నిట్లో వచ్చేసింది. అప్డేట్ కాకపోతే కష్టం అవుతుంది. ఈ అప్డేట్ కాలేదు అంటే ఎక్స్ట్రీమ్లీ ఎక్సలెంట్ ఉండాల్సిందే. మీరు ఒక సబ్జెక్ట్లో 1,00,000 మంది ఉంటే అందులో మీరు బెస్ట్ ఉండాలి. అది పెద్ద ఛాలెంజ్ అది. తర్వాత ఆ ట్రైనర్ అయితే అప్డేట్ కావాల్సిందే. న్యూ మెథడ్స్ తీసుకొని, ఎందుకంటే ఇవాళ రేపు స్కూల్ జనరేషన్ కూడా చాలా అడ్వాన్స్ ఉన్నారు. దే నో మోర్ దాన్ వాట్ వీ నో అబౌట్ ద న్యూ టెక్నాలజీ. కొన్నిసార్లు మనకు టెక్నాలజీ ప్రాబ్లం ఉంటే వాళ్ళే సాల్వ్ చేస్తున్నారు. సో మనం ఆ టెక్నాలజీతో వెళ్ళాలి. రెండోది స్టూడెంట్స్ అనేది కూడా దే షుడ్ ఆల్సో రియలైజ్. నేను స్టూడెంట్స్ లెర్నర్స్ అంటాం. ఓకే, లెర్నర్ కూడా తెలుసుకోవాలి వాట్ ఈజ్ యువర్ రోల్ అని. డోంట్ టోటలీ డిపెండ్ ఆన్ ద ట్రైనర్, డోంట్ టోటలీ డిపెండ్ ఆన్ యువర్ విజువల్స్. కొద్దిగా అంటే లెర్నింగ్ ఆర్ ఎడ్యుకేషన్ షుడ్ బీ థాట్ ప్రొవోకింగ్, లాజికల్ థింకింగ్ డెవలప్ చేయాలి. ఎందుకు చేయాలంటే ఈ యొక్క లెర్నర్ లాజికల్ థింకింగ్ డెవలప్ చేయకపోతే ఏమో డేంజర్ ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇప్పుడు AI ఎంటర్ అయిపోయి అన్నీ, ఆ మధ్యన AI పవర్డ్ యాంకర్ కూడా వచ్చారు. ఎస్ ఆర్ నో? AI పవర్డ్ స్టాండప్ కామెడీస్ అని ఇన్స్టాగ్రామ్లో తెలుగులో వచ్చి దాని మీద కాంట్రవర్సీ నడుస్తుంది. ఎందుకంటే అన్యాక్సెప్టబుల్ లాంగ్వేజ్ ఉందని. అంటే మనకు అస్సలు అబ్జర్వ్ చేయలేకపోతున్నాం, రియల్ మనిషి అనుకుంటున్నాం. AI is taking over అయినప్పుడు వీళ్ళు దానికి AI ఓకే, AI ఈజ్ యువర్ సర్వెంట్, కానీ లాజికల్ థింకింగ్ మనకు కూడా రావాలి కదా. లేకపోతే రేపు పొద్దున మొత్తం హ్యూమన్ పవర్ పక్కన పడేసి మొత్తం పీపుల్ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ AI. సో ఈ లెర్నర్ కూడా ఈ థాట్ ప్రొవోకింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఇది ఇద్దరు, ఆ ట్రైనర్ ఆర్ టీచర్, లెర్నర్ స్టూడెంట్, ఈ ఇద్దరు యాక్టివిటీస్ లాజికల్ థింకింగ్ మీద రావాలి. ఎందుకంటే ఎంత AI వచ్చినా, ఎంత టెక్నాలజీ వచ్చినా, నథింగ్ కెన్ రీప్లేస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. అండ్ ఆ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. దాంతో పోటీ పడలేము, అది పని చేస్తుంది AI. కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ట్రూ సార్. అంటే మీరు చెప్పిన విధంగా ఒక పక్కన ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ దాంట్లో ఉన్న టీచర్స్, ప్రొఫెసర్స్తో పాటుగా స్టూడెంట్ కూడా తన వంతు చేంజ్ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. దానికి మీరు చెప్పిన పాయింట్స్ అనేవి వండర్ఫుల్గా ఉన్నాయి. విన్నారు కదండి. సో ఈ పాయింట్స్ మీ రియల్ లైఫ్లో కాస్త మెరుగుపెట్టినట్లయితే మీ భవిష్యత్తు మారడానికి చాలా స్కోప్ ఉంటుంది. అండ్ ఇప్పుడున్న టైంలో మీ కెరీర్ మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్, మోర్ దెన్ మూవీస్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి